ఏదైతే తన కొడుకు చేసిన యాక్సిడెంట్లో సాక్షులను మార్చడానికి ఏదైతే కనుక నిందితులను మార్చడానికి ప్రయత్నించారో సిద్దిరప్పలరాజు, అతన్ని పరామర్శించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జైలుకు వెళ్ళడాన్ని అసలు ఎలా చూడాలంటారు? నేర చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతకంటే మనం ఏం ఆశిస్తాం? అతను నేరాలు చేసినటువంటి వాళ్ళని కాపాడుకోవడం, ముద్దాయిల్ని కాపాడుకోవడం, ముద్దాయిల తరపున నిలబడటం తప్పక అతను మంచి వైపు ఆలోచించే పరిస్థితి లేదు. ఎవరైనా జనరల్గా ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నువ్వు ఒక కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళు చనిపోయినప్పుడు, గుద్ది చంపేసినప్పుడు వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అండగా ఉండాల్సింది పోయి నువ్వు అప్పలరాజు కొడుకుని పరామర్శించే పనిలో ఉన్నావు అంటే అసలు నీకు అసలు బుర్ర పనిచేస్తుందా, లేకపోతే నీ అలవాటిదా, నీ అలవాటుని బట్టి నువ్వు వెళ్తున్నావా అనేది మాకు అసలు ఇప్పటికి అర్థం కావట్లేదు. ప్రజలు కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి అసలు ఆలోచన ఏంటి? జగన్మోహన్ రెడ్డి అసలు చేసే పని ఏంది? ఇతను ఎవరైనా అందరు ప్రజలు అదే విధంగా చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులను ఈ రోజున ఆయన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నా అంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఏందా ఈ దౌర్భాగ్యం మన రాష్ట్రానికి, ఇప్పుడైనా అతని నుంచి మనం విముక్తి పొందాం, ఇలాంటి వ్యక్తిని ఇన్ని రోజులు మనం ముఖ్యమంత్రిగా చూసినని చెప్పని పరిస్థితి అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. సరే, అక్కడికి వెళ్ళిన వ్యక్తి అతను మాట్లాడుతూ ఏమంటున్నారంటే గనక కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది, కొడుకు యాక్సిడెంట్ చేస్తే గనక తండ్రిని జైల్లో పెట్టడం ఏంటి, ఇదంతా కూటమి నియంతృత్వానికి పోకడా ఇదంతా అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని కూడా హెచ్చరించే పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఎలా చూడాలంటారు ఇదంతా? కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. అతను చనిపోయిన తర్వాత ఆ కేసుని మాఫీ చేయాలని, తప్పుదోవ పట్టించాలని ఏ విధంగా అయితే ప్రయత్నించాడో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నీ కొడుకు నిజంగానే అతను చనిపోయినప్పుడు నువ్వు కానీ నీ కుటుంబం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాగోగుల గురించి ఆలోచించి వాళ్ళ విషయంలో మాట్లాడి కనుక మీకు భరోసా ఇస్తామని అని ఉంటే ఈ పరిస్థితులు ఉండేవి కావు. అది వదిలేసి మీరు సాక్షులను తారుమారు చేయాలని చెప్పని చేశారు. కాబట్టి చంపినవాడు, చంపించినవాడు, చంపించేదానికి ప్రయత్నం చేసిన వాడు అందరు ముద్దాయిలే. కాబట్టి దాంట్లో భాగమే నేను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ పదే ఆయన చెప్తుంది ఏంటంటే కూటమి నియంతృత్వానికి ఆ పరాకాష్ట ఇది. కొడుకు యాక్సిడెంట్ చేస్తే గనక తండ్రిని అరెస్ట్ చేయడం ఏంటి? ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే గనక శ్రీకాకుళంలో ఎదుగుతున్నాడు ఒక బీసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పి బీసీలను అనగదొక్కడానికి కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తుందంటూ ఆయన మాట్లాడుతున్నారు. మరి దాన్ని ఏమంటారు? తెలుగుదేశం పార్టీ ఆనాటి అన్నగారు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు బీసీల పట్ల అభిమానంతో బీసీల పార్టీగా పేరు పొందినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలను అనగదొక్కేదానికి ఏ రోజున కూడా తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేయలేదు. బీసీలే తెలుగుదేశం పార్టీ బీసీలు అన్నట్టుగా ఈ రోజు వరకు ఆయన మెయింటైన్ చేసుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే బీసీలకి రాజ్య పరిపాలన కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున బీసీల కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంది. కానీ నువ్వు చేసేటువంటి అరాచకాలు, నువ్వు సాక్ష్యాలని మాఫీ చేయాలనే ఉద్దేశంతో చేసావు. కాబట్టి దానికోసమే నిన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది తప్పితే అసలు అక్కడ బీసీగా చూడలేదు. నిన్ను చూసింది నువ్వు ఒక ముద్దాయివి కాబట్టి నిన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ముద్దాయి అంటున్నారు. అతను చేసిన నేరం ఏముంది అసలు? అతను తన కొడుకును కాపాడుకోవటానికి చేశాడు, అంతకు మించి ఏముందిలే అని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతున్న పరిస్థితి చూసాం మనం. దాన్ని ఎలా చూడాలంటారు? ఎవరు ఏ మేధావి మాట్లాడినా తప్పుగా మనం పరిగణించాలి. నువ్వు కేసు పెట్టిన తర్వాత కేసుకి వెళ్తే నువ్వు ఏం చేయాలంటే నువ్వు అవసరమైతే బెయిల్ పిటిషన్ పడేసుకొని బెయిల్ తెచ్చుకోవాలి. కానీ నీ కొడుకుని కాపాడుకునేదానికి అసలు కేసే లేకుండా మాఫీ చేయాలనుకోవడం ఎంత తప్పు? కేసు ఇప్పుడు వాళ్ళు ఏమైనా పోయి నీ దగ్గరికి ఏమైనా రాజీకి వచ్చారా? అది లేకుండా నువ్వు మాఫీ చేయాలని చెప్పిన ప్రయత్నం, పైగా వాళ్ళకేదో డబ్బులు ఇస్తారని ఆ డబ్బులకు మళ్ళీ మీ ఇంట్లో కూలి పని చేయాలని చెప్పని ఇలాంటి ఎన్నో ప్రలోభాలకి గురి చేసినటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా దాన్ని చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని క్షమించే ప్రసక్తి అయితే లేదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గనక ఏదైతే గనక రాష్ట్రంలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్ 16,000 పోస్టులకు జరిగిన డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాంట్లో ఉద్యోగం పొందిందంతా అనర్హులు పొందారు. నారా లోకేష్ ఉద్యోగాలు అమ్ముకున్నాడు, అతను రాజీనామా చేయాల్సిందే, డిఎస్సిలో అనేది గోల్మాల్ జరిగింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట. ఎలా చూడాలంటారు దీన్ని? 16,000 పైచిలకు ఉద్యోగాలు పారదర్శకతగా జరిగింది.
డైరెక్ట్ ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారని దానికి సంబంధించిన కమిషనర్ కానీ పారదర్శకత జరిగిందని చెప్పారు. దాంట్లో లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజు కూడా వచ్చి రోడ్డు మీదకి మాకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తా ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఎక్కడ కూడా ఏ డిఎస్సి ప్రకటించింది లేదు, డిఎస్సి చేసింది లేదు. ఈ టైంలో మాకు ఈ డిఎస్సి ఇచ్చినటువంటి ఘనత లోకేష్ బాబు గారిది, చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి మేము మా అర్హతని సంపాదించుకొని మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాం. మా కుటుంబాలు సక్రమంగా ఉన్నాయి. ఎక్కడ కూడా పారదర్శకత తప్పితే పొరపాటు జరగలేదు. మేము అందరం స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళం. స్పోర్ట్స్ కోటాస్ మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పిన ప్రతి ఒక్కరు రోడ్డెక్కి కూడా మీడియాకు కూడా వచ్చి చెప్తున్నారు. దాన్ని వీళ్ళు ఊరకే యాగీ చేసి అబద్ధాలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గత 5 ఏళ్ల ముందు ఒక్కసారి అని చెప్పని ఏదో అబద్ధాలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ప్రజలు తెలుసుకొని మిమ్మల్ని అధికారాన్ని లేకుండా చేశారు. ఈ రోజు కూడా మీరు ఏదో ఒకటి సాయంత్రానికి మాట్లాడేసి అబద్ధ ప్రచారం ప్రజల్లోకి తీసుకెళ్ళి అని చెప్పి నువ్వు చేస్తా ఉన్నావు. అది జరిగేది కాదు. డెఫినెట్గా డిఎస్సి పారదర్శకత జరిగింది. దాన్ని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మన రాష్ట్రంలోనే కాదు బయట వాళ్ళు కూడా చూస్తున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అందరూ ఖండిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ బాబు గారు ఛాలెంజ్ విసిరారు, మీరు దమ్ముంటే రండి, మేము దానికి రెడీగా ఉన్నామని చెప్పని అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి వస్తాడా? జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంది, లోకేష్ బాబు స్థాయి ఏందని చెప్పని మీ పేటీఎం బ్యాచ్ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళని గురించి నేను మాట్లాడాల్సి వస్తే ఈ రోజున ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, మంత్రి లోకేష్ బాబు గారు. అంటే మళ్ళీ ఎమ్మెల్యే కంటే మంత్రి స్థాయి ఎక్కువ అనేది ప్రజలందరికీ తెలుసు. ఆయన పిలిచిన పిలుపుకి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి ఈరోజు రా. ఎందుకు ఊరక మాట్లాడుకొని యాగి చేసుకోవడం, మాటలు తప్పి మాట్లాడడం, మీ ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడడం. ఈ రోజున మంత్రిగా ఆయన పిలిపించాడు అంటే ఆయన శాఖలో ఇది జరిగిందని మీరు అబద్ధ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆయన ఛాలెంజ్ విసిరారు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా దానికి సహకరించు, వచ్చి చర్చ పెట్టు, దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారు. అంతేగాని కొత్త మాటలు కల్లుబల్లి మాటలు మాట్లాడడం కానీ ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఇవన్నీ ఒకెత్తు అనుకుంటే అసలుకి అసెంబ్లీకి వచ్చి ఇదే డిమాండ్ ఎందుకు చేయలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసెంబ్లీకి వస్తే అతను చేసేటువంటి ఈ రోజు ఎప్పుడు కూడా ప్రభుత్వ పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా ప్రజల సమస్యల మీద, ప్రజల అవసరాల మీద, ప్రజల విషయం మీద, డిఎస్సి మీద దేని గురించి అయినా సరే అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు. అతను అసెంబ్లీకి రావడానికి అతనికి భయం, మాట్లాడేదానికి భయం. పేపర్ ముందు ఏదో ఆయనకి ఏదో రాసిస్తే ఆ 4 మాటలు మాట్లాడి ప్రయత్నం చెప్పితే ఎవరిని రానీడు. మీకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పని అడుగుతావు. ప్రతిపక్ష హోదా రాదని తెలుసు, దాన్ని వంకబెట్టుకొని ఈ రోజున మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఏం లేదు. మీరు అసెంబ్లీలోనే మాట్లాడచ్చు. ఛాలెంజ్ విసిరేట లోకేష్ బాబు గారు ఛాలెంజ్ విసిరేదానికైనా వచ్చి మీరు మాట్లాడచ్చు. ఏదైనా సరే సిద్ధంగా ఉన్నారు, చర్చకు సిద్ధంగా ఉన్నారు. దానికి మీరు వచ్చి సహకరించండి, అడగండి. మీకు నిబద్ధత లేదు కాబట్టి మీరు రావడానికి భయపడుతున్నారు. ఏదో కొంతమంది చేత ఏదో మాట్లాడిస్తున్నారు తప్పితే అసలు విషయం అనేది ప్రజలు క్షుణ్ణంగా చూస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి అసలు ప్రజా పాలన మీద ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి అడగాల్సింది పోయి అడగకుండా ఊరకేదో ఒక గుడ్డగాల్సి మొఖాన్ని పడేస్తే వాళ్ళే తుడుచుకుంటారనే ఉద్దేశంతో మాట్లాడుతుంది చెప్తే ప్రజల అవసరాలు, ప్రజల ప్రయోజనాలు ఇలా అవసరం లేదని ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలకు అర్థమైందని మీరు అంటున్నారు, కానీ ప్రజలే మా వెనకమాల ఉన్నారు. ఏదైతే ఢిల్లీ తరహాలో కాక్రోచ్ ఉద్యమం ఇక్కడ కూడా మొదలవుతుందనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. మరి వీళ్ళకి 39% మొన్న ఓట్లు వచ్చినాయి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ 11 సీట్లు గెలిచారు కాబట్టి కొంతమంది వాళ్ళ అనుయాయులు ఉంటారు, వాళ్ళ వెనకాల ఎప్పుడు ఉంటారు. వాళ్ళల్లో కూడా కొంతమంది మళ్ళీ ఇప్పుడు జారిపోయేట పరిస్థితి. అప్పుడు ఏదో ఆ రోజు ఏదో ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ సలాయించవచ్చు అని చెప్పి అనుకున్న వాళ్ళు అందరూ ఆ రోజు కొంతమంది వాళ్ళ వైపు ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా విషయం తెలుసుకున్నారు. అభివృద్ధి ఒకవైపు జరుగుతూ ఉంది, సంక్షేమం ఒకవైపు జరుగుతూ ఉంది. రాష్ట్రాలు దేశాలు తిరిగి కూడా ఉద్యోగాల కల్పన కోసం, కంపెనీల కోసం ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు. కానీ దానివల్ల ప్రజలకు ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఈ రోజున ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు కనుక దాంట్లో భాగమే అందరూ ఆయన్ని అభినందిస్తున్నారు, ఆయన కోసం పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.